కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు బియాండ్ ది డ్యూటీ వ్యవహరిస్తే చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేటటువంటి తొలి ప్రయత్నం ఇది. మరి ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ గంగా వెంకటేశ్వర గారికి చెప్తున్నా, డిఎస్పీకి చెప్తున్నా, ఈ జిల్లా ఎస్పీకి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డీజీపీకి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఐజీ ఉన్నాడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి చెప్తున్నా, అయ్యా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినందుకు నోటీసులు ఇచ్చాం హైకోర్టు నుంచి. నా మీద దాడి చేశారే, 7 గంటల 20 నిమిషాల సేపు దాడి జరిగిందే, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా నా కారులు తగలేశారే, మా పక్కన ఈయన కారు తగలేశారే, ఏం యాక్షన్ తీసుకోలేదే. టిల్ నౌ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఎస్పీకి రిప్రజెంట్ చేశా, టిల్ నౌ యాక్షన్ తీసుకోవాలా. మళ్ళా ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశా, నో యాక్షన్. మళ్ళా చెప్తున్నా, ఈ నెల కాక నెక్స్ట్ నెల జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్ళి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు ఒకే రోజు నడిచేటటువంటి శక్తి వృద్ధుని కదా లేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేప్పటికీ రాత్రి అవుతుంది, డీజీపీ గారు క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి ఒక 20 కిలోమీటర్లు నడిచి అక్కడ నైట్ హాల్ట్ ఉండి, ఆ మరుసటి రోజున బయలుదేరి 9 కిలోమీటర్లు నడిచి పగలు వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మరొక ఉద్యమ రూపాన్ని ఇస్తాను. నేను మొట్టమొదటి చెప్పాను, పలు రూపాల్లో నా ఉద్యమం ఉంటుంది, దీన్ని వదిలిపెట్టను, గుండె రగిలి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. నా ఇంటి మీద దాడి జరిగితే ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోకుండా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం అంతా పెమ్మసాని చంద్రశేఖర్ జేబు వ్యవస్థగా వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమని చెప్పేందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా ఈ లీగల్ బ్యాటిల్, అదేవిధంగా సమాజంలో ఉద్యమ రూపం, ఈ 2 సైమల్టేనియస్గా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 29, 30 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రకి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సహకరించాలి, మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మాకు వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్, ఎవరిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మాకు అత్యంత బలమైన లీగల్ టీం ఉంది, న్యాయ వ్యవస్థలోకి వెళతాం, జరిగినటువంటి అన్యాయాలని వారికి వివరిస్తాం, దాని ద్వారా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వారి అందరికీ శిక్షలు పడే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇది ఇంతటితో పోయి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నా మీద దాడి జరిగిందని కూడా నేను కోర్టులో వేశాను. దాంతోపాటు డీజీపీ గారికి ఐజీ గారికి రిప్రజెంటేషన్స్ కూడా పంపించాను. ఎస్పీ గారికి డైరెక్ట్గా ఇచ్చాను, డీజీపీకి డైరెక్ట్గా ఇచ్చాను. అయ్యా దీని మీద యాక్షన్ తీసుకోండి అని. 31వ తారీఖున అర్ధరాత్రి నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ 31వ తారీఖున ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా భద్రపరచమన్నాను. భద్రపరిచి ఉంటారంటారా? భద్రపరిచి ఉండరు. చూశాంగా, నేను సాయికృష్ణ కేసులో సంవత్సరం నుంచి ఉన్నటువంటి మొత్తం తీసి పారేశారు. ఇంత క్లియర్గా వైలేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి జనవరి 31వ తారీఖున నన్ను హింసించడానికి ప్రయత్నం చేసినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్లు భద్రపరిచారా ఎస్పీ గారు? భద్రపరచలేదా? గుర్తుపెట్టుకోండి. భద్రపరచకపోతే మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
యాతావాత మేమందరం చెప్పాలనుకున్న అంశం ఏంటంటే పోలీసు యంత్రాంగం అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తాను, అన్యాయంగా అక్రమంగా లాకప్లో పెడితేను చూస్తూ సహిస్తూ ఊరుకోమని, దీని మీద లీగల్ ఫైట్ చేస్తామని, ఇది లీగల్ ఫైట్లో ప్రారంభమని మాత్రమే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తుంది. అసలు మనుషులుగా చేయగలిగే అరాచకాల అనే డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలా మంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలా మంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు, తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టే.